వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. చేతికందొచ్చిన చెట్టంత కొడుకులు ఇద్దరిని వారం రోజుల వ్యవధిలోనే కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుల జయంతులను వర్ధంతులను పురస్కరించుకొని గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిళ్ల రామలింగం మంగళ దంపతులు స్ఫూర్తి ప్రదాతలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా అభినందించారు. స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడు శైలేంద్ర కుమార్ 3 సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన 3వ వర్ధంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురువారం విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో 3 సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోని రామలింగం మంగళ దంపతులు ఇద్దరు కుమారులు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి జ్ఞాపకాలలో గత 3 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంతులను, వర్ధంతులను పురస్కరించుకొని దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పుట్టినరోజు, పెళ్లి రోజులు, తమ కుటుంబ సభ్యుల జయంతులు, వర్ధంతులను ఆర్భటంగా చేసుకోవడం కాక ఆ పన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, వనుష్ణ, నిత్యసాయి, మాస్టర్ రామిళ్ల రవీంద్ర కుమార్, కృతిక్, గురుపాదంతో పాటు సంస్థ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో దాదాపు అటు ఇటుగా ఒక వారం రోజుల క్రితమే ఇదే అమ్మ పరివార ఆశ్రమం లోపల మరొక కొడుకుకు సంబంధించినటువంటి రవీంద్ర కుమార్, రామలింగం అన్న మంగళ దంపతుల మరొక కుమారుడైనటువంటి రవీంద్ర కుమార్ వర్ధంతిని కూడా ఇటీవలనే జరుపుకోవడం జరిగింది. ఇందాకనే అన్నగారు గాంధీ గారు చెప్పినట్టుగా కరోనా కాటు మూలంగా బాగా ఎంత డిస్టర్బ్ కావాలనో అంత డిస్టర్బ్ అయినటువంటి కుటుంబం రామలింగం అనుకుంటుంది. ఎందుకంటే ఒక వారం రోజులు అటు ఇటుగా తేడాతోనే ఒక చేతికి ఎదిగొచ్చినటువంటి చేదోడు వాదోడుగా కుటుంబానికి ఆసరాగా నిలబడతారనుకున్న కొడుకులు తమ కళ్ళ ముందే దూరం కావడమైనంత ఇంకొక హృదయ విదారకమైనటువంటి సంఘటన మరేది ఉంది. అంతటి బాధను కూడా తట్టుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఆ ఇరువురి కుమారుల జయంతులను, వర్ధంతులను కూడా పురస్కరించుకొని ఇటువంటి దాతృత్వ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ అన్నగారు గాంధీ గారు చెప్పినట్లుగా ఇదొక స్ఫూర్తిగా, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కేవలం వాళ్ళ ఇంటి వరకు మాత్రమే పరిమితం చేసుకోకుండా వారి పేరు మీద ఒక నలుగురికి ఓ పూట ఇంటి పెట్టడం అనేది నిజంగా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి విషయంగా మరొకసారి సూచిస్తూ ధన్యవాదాలు. మ్యాజిక్ రాజా గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒకటి ఉండేటువంటి కార్యక్రమం. వాస్తవానికి ఈ సందర్భంగా మన అందరం శైలేంద్ర కుమార్కు బాధతప్త హృదయంలో ఘనంగా నివాళులు, జోహార్లు అర్పిద్దాం. ఎందుకంటే అసలు వాస్తవానికి మా రామలింగం అన్నను, మంగళ గారిని, ఆ దంపతులను అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. సాధారణంగా ఒక జన్మదినం కానీ, ఒక చనిపోయిన దినం కానీ తమ కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే ఏర్పాటు చేసుకొని 4 గోడల మధ్య జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి సాంప్రదాయం. కానీ మా రామలింగం అన్న నేను చాలా రోజులు గమనిస్తూ ఉన్నాను. సరే, విధి వక్రించి కరోనా అయినటువంటి రాక్షసి ఆ ఇద్దరు కొడుకులను, ఎదిగినటువంటి కొడుకులను తీసుకున్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, ఒక కన్నీటితో ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా ఆయనకు ఒక మంచి ఆలోచన రావడం ఏంటి, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే బాధతప్తమైనటువంటి హృదయాలు ఉంటాయో అక్కడ నేను నా 2 కొడుకులను స్మరించుకోవాలి, అలా స్మారకార్థం నేను ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి ఆలోచన రావడం నిజంగా ఆయనను అభినందించాల్సిన అవసరం ఉంది. సందర్భం కాకపోయినప్పటికీ మరి రామలింగం గారికి అలాగే మంగళ గారికి ఒకసారి మనం గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ఇది స్ఫూర్తిదాయకం. ఇటువంటి మహనీయులు, మానవతావాదులు ఉన్నంత కాలం సమాజంలో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన చాలా గొప్పగా వస్తుంది. ఈ సందర్భంగా మరోసారి శైలేంద్ర కుమార్కు మనం ఘనంగా నివాళులర్పిస్తూ అభాగ్యులైనటువంటి పిల్లలకు, వృద్ధులకు ఆశ్రయం కల్పించినటువంటి ఆశ్రమం
అమ్మ పరివార్. ఈ ఆశ్రమంలో ఈరోజు అమరజీవి రామిళ్ళ శైలేంద్ర కుమార్ జ్ఞాపకార్థం స్మారకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుటుంబం రామిళ్ళ రామలింగం మంగళ దంపతులు, వారి సహోదరులైనటువంటి రాజేంద్ర కుమార్, మహేంద్ర కుమార్, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదొక దానగుణం, దాతృత్వం, పరుల కోసం ఆలోచించడం, పరోపకారం అనేది మానవత్వానికి మచ్చుతునక. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ జయంతి వర్ధంతిని మర్చిపోకుండా ఆ తారీఖులు బాగా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఆ రోజు ఒక సహాయ కార్యక్రమం జరపాలని అనుకోవటం అనేది మానవీయతకు మానవత్వానికి ఒక నిదర్శనం. అటువంటి ఆదర్శ గుణం, అటువంటి ఆదర్శనీయ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి రామలింగం మంగళ దంపతులకు, వారి కుటుంబానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఇంట్లో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా, అది మంచిదైనా చెడుదైనా, దాన్ని గుర్తుపెట్టుకొని స్మారకార్థం ఇటువంటి దానగుణాన్ని, దాతృత్వాన్ని నిరపాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాం. అమ్మా మనీ ఆల్రెడీ గారు ఇచ్చినారు, పోగిచ్చే వాళ్ళు. అది ఒక పని చేద్దామండి, అవార్డ్స్ తీసుకోండి, ఒక 10,000 అవార్డు తీసుకోండి, మళ్ళీ వాళ్ళ మొదల కేక్ అడిగేదా జిలేబీ చాలా సందర్భాల్లో ఎంత 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 చిన్న అత్త అడిగి ఒక 10-15 అవార్డు పిల్లలకి ఒక 10 తీసుకోండి. నాకు కొద్దిగా యాక్సిడెంట్ ఉన్నాడా ఆయన ఫోన్ చేయలేదు. మేడం కూడా ఫ్రీగానే ఉంటారు.